నీ మనసులో భాను లేదన్న విషయం మా అందరికీ తెలుసు. కాని శిరీష నమ్మితే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. శిరీషను నమ్మించడం నీ చేతుల్లోనే ఉంది చక్రి. తను నీ మనస్సు, శరీరం అంతా తనకే సొంతం కావాలని కోరుకుంటుంది. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను. ఇక శిరీషను మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శిరీష మనసు మార్చడం ముఖ్యం. ఈ హిస్టీరిక్ కండిషన్స్ నుంచి నార్మల్ స్టేజ్కి తీసుకురాకపోతే ఆ ప్రభావం నరాల మీద పడి సెరిబ్రల్ హెమరేజ్కి దారి తీయచ్చు. వెళ్ళొస్తాను. హలో పృథ్వీ, ఇంతకు ఏం డిసైడ్ చేసుకున్నావు? సర్టిఫికేట్స్ ఇస్తున్నావా లేదా? అయితే ఇవ్వటం ఇష్టం లేదన్నమాట. మా వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక మీ నాన్న పెట్టే కేకలు వింటున్నావా? ఇలాంటి డోసులు ఇంకా 2 పడితే చచ్చూరుకుంటాడు. వద్దు అంటే మరి నువ్వు సర్టిఫికేట్స్ ఇవ్వాలమ్మా. మీరు అడిగిన సర్టిఫికేట్ ఇస్తాను, మా నాన్నను మాత్రం ఏం చేయొద్దు. ఆగండ్రా. దట్స్ గుడ్. సర్టిఫికేట్స్ అని రెడీగా పెట్టు. ఎప్పుడు ఎక్కడ కలవాలో మళ్ళీ కాల్ చేస్తాను. వాళ్ళు మా నాన్నను చిత్రహింసలు పెడుతున్నారు. సర్టిఫికేట్ ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నారు. అందుకే నేను సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. ఏంటి బాను, వాళ్ళకి భయపడి సర్టిఫికేట్స్ ఇచ్చేస్తావా? నీ వృత్తికి ద్రోహం చేయడం ఇష్టం లేకే కదా ఇంతకుముందు సర్టిఫికేట్స్ ఇవ్వనన్నావు. అనుకున్నాను, అందుకోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నాను. కానీ నా కన్న తండ్రి ప్రాణాలు పణంగా పెట్టలేను మైకల్. ఏవండి, నువ్వేంటి ఎలా వచ్చావు? అదేంటండి మీకు హార్ట్ అటాక్ వచ్చిందన్నారు, ఇక్కడ చూస్తే హ్యాపీగా మందు తాగుతున్నారు. నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడే మాధవ్ ఫోన్ చేశాడండి. ఏరా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ చేసావా? నేనెప్పుడు చేశానన్నా? 2 గంటల నుంచి మీతోనే ఉన్నాను కదా. ఆ ఫోన్ చేయించింది నేనే. నువ్వెక్కడున్నావో ఖచ్చితంగా నీ భార్యకు తెలుసుంటుందనుకున్నాను. నువ్వెలాగైతే భాను నాన్నగారిని కిడ్నాప్ చేసి సెంటిమెంట్ మీద కొట్టావో నేను అలాగే సెంటిమెంట్ మీద కొట్టాను. వచ్చి చాలా తప్పు చేసావురా. అప్పుడు నువ్వు భానుని విడిపించినందుకే ఎప్పుడో నిన్ను వేసేయాల్సింది. వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ ఈ రోజు నువ్వే నీ చావుని వెతుక్కుంటూ వచ్చావు. ఏసేండ్రా. నాన్నా, మీకేం అవ్వలేదు కదా? అసలు ఎలా వచ్చారు నాన్నా? సమయానికి మైకేల్ దేవుళ్ళ వచ్చి కాపాడాడు కాబట్టి ప్రాణాలతో ఉన్నాను. లేదంటే నువ్వు సర్టిఫికెట్స్ ఇచ్చున్నా నన్ను చంపేసి ఉండేవాడు. సమయానికి నువ్వు వెళ్ళి కాపాడావు కాబట్టి క్షేమంగా వచ్చారు. లేకపోతే ఏం జరుగుండేది? జరిగిందేదో జరిగిపోయిందమ్మా. మన అదృష్టం బాగుంటే చివరికి బావ మనకు ప్రాణాలతో దక్కాడు. అది చాలు. ముందు బావని లోపలికి తీసుకెళ్ళు. పదండి నాన్న. పోలీసులు ఎంత ప్రయత్నించినా మా నాన్నని తీసుకురాలేకపోయారు. కానీ నువ్వు తీసుకొచ్చావు. మా నాన్నే నా ప్రపంచాన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చావు. నువ్వు చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోలేను. అదేంటి బాను, మనలో మనకి థ్యాంక్స్ దేనికి? నా జీవితంలో నాకంటూ ఎవరు తోడు లేరు అనుకున్నాను. కానీ నాకు ఆ భగవంతుడు ఒక మంచి స్నేహితుడిని తోడుగా పంపించాడు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు శిరీష నన్ను చూసిన ప్రతిసారి ఎవరో పరాయవాణ్ణి చూసినట్టు చూస్తున్నావు? మనిద్దరం భార్యాభర్తలు శిరీష. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావు. కానీ కేవలం నీ అపోహల వల్ల పరాయి వాళ్ళలా బతుకుతున్నావు. చాలు, మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. భాను నా మనసులో లేదు. నీ మెళ్ళో 3 ముళ్ళు వేసిన వెంటనే భాను నా మనసులోంచి తీసేశాను. నా మనసులో నీకు మాత్రమే స్థానం ఉంది. నీ మనసులో నాకు స్థానం దొరికేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను అనే కదా చెప్పబోతున్నారు.